వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలమున దేవుడు మరొక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి మా అందరి తరపున వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం మీ అందరూ కూడా లేచి వాక్యాన్ని చదువుకొని ఈ ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలకు మీకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. ఎవరికి? రూతుకి. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినని ఆయన చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతే నాకు తెలియఉండెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరించును. బోయజు చెప్తున్నాడు, మీ భర్త చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను వదిలేసి, మీ ఊరిని వదిలేసి, మీ అత్తమ్మట వచ్చేసినావు కనుక నేను ఆశీర్వదిస్తున్నా దేవుడు అని చెప్పి ఎంతగానో గొప్పగా దేవుడు రూతుని ఆశీర్వదించాడు. అలాగనే మనం కూడా నమ్మకంగా ఉంటే దేవుని ఎడల దేవునితోటి నమ్మకంగా దేవునితోటి నడిస్తే దేవుడు కూడా రూతుని ఆశీర్వదించినట్టు మనల్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడని మనం ప్రతి ఒక్కరు నమ్ముదాము. రెండవ వాగ్దానంగా కీర్తనలు 16వ అధ్యాయము 7వ వచనం. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఆయన వాని శత్రువులని ఆయన మిత్రులుగా చేశాడు. ఎందుకంటే మనం ప్రార్థనలో మనం ఎప్పుడు కానీ మనం దేవుణ్ణి కానీ వేడుకుంటే మనకు శత్రువులు అంటే ఎవరు ఉండరు. శత్రువులు ఉన్నా కానీ దేవుణ్ణి ప్రార్థించి, ప్రభా ఇది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇది సమస్య అని కానీ దేవుని కానీ చెప్పుకుంటే వాళ్ళ మిత్రులుగా చేస్తారు. దేవుని వాగ్దానం సెలవిచ్చాను, నీ శత్రువు ఎదుట నీకు భోజనం ఏర్పరుస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడైతే తల దించుకున్నావో అక్కడనే తలెత్తుతాను, నేను తలెత్తేటట్టు నేను చేస్తానని చెప్పి గొప్ప దేవుడు మనకు వాగ్దానాలు చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏ శత్రువుల గురించి మనం భయపడే అవసరం లేదు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులు సహా వారిని మిత్రులుగా చేయను. అన్యాయం చేత కలిగిన గొప్ప ఉచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అది మనకి ఎన్నో గొప్పలు ఆస్తులు అవసరం లేదు. మనకి ఈ లోకంలో ఏం అవసరం లేదు. ఏడుంటే మనం అన్నీ ఈ శత్రువులకి వాళ్ళకి వీళ్ళకి భయపడాలి. డబ్బు ఎక్కడ పెడితే ఎక్కడ చెడిపోతుందని మనం బాధపడుతూ ఉండాలి, టెన్షన్ పడాలి. కానీ అదే దేవుని రాజ్యంలో సమస్యలు అన్నీ మనకు ఉండవు. దేవుని నమ్ముకుంటే చూడు, ఈ దేవుడు ఎంత మంచి మాట చెప్తున్నాడు. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుడు కంటే నీతిగా కూడిన కొంచెమే శ్రేష్టము. నీతితో ఉండేది మనం కష్టపడి సంపాదించిన దాంట్లో మోసకరంగా లంచాలు తీసుకొని వాటిల్లో వచ్చే డబ్బు కంటే కూడా, అన్యాయంగా తీసుకునే డబ్బు, ఒకళ్ళ మోసం చేసి సంపాదించే డబ్బు కంటే కూడా మనం శ్రేష్టంగా మనకు కావాల్సింది మనం సంపాదించుకొని మన బిడ్డలు మనం సమృద్ధిగా తింటే దాంట్లో ఉన్నంత ఆనందము, దాంట్లో ఉన్న దేవుడు ఆశీర్వదించిన గొప్పతనం ఇంకో దాంట్లో మనకు ఉండదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం చేతుపట్టుకొని, మనకు అన్యాయంగా మనకు ఏం అవసరం లేదు. మనం కష్టపడింది మన సొమ్ముతోటే మనం సంతోషంగా మన బిడ్డలు మనం ఉండాలని ఈ 2 వాగ్దానాలు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను అనే వాగ్దానము. రెండవది, నాయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. మన శత్రువులనే మనకు మిత్రులుగా చేస్తానంటున్నాడు దేవుడు. గొప్ప ఈ 2 వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ఈరోజు మనం అందరమే ప్రార్థనలో నడుద్దాం.
ప్రార్థన. భూమిని, ఆకాశమును, సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచం నా గొప్ప దయగల తండ్రి, ఈ ఉదయకాలం, సాయంకాలం నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోండి. ప్రభానైనా మాకు మంచి మెలకువను దయచేసి ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మా అందరూ దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలై ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నీ ముందు మ్రోగురించి ప్రార్థించి ప్రభా కన్నీటితో ప్రార్థిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుకోనండి. వాళ్ళకి కావాల్సిన ఆర్థికపరమైన సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు ప్రభానైనా తొలగించి ప్రభానైనా వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి ప్రభా కుటుంబాలను 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన ఎంతమంది యవన బిడ్డలు ప్రభా నాయన నీ వాక్యాల్లో ప్రభా లేకుండా బయటకు జరిగి సైతాన్ శోధనలు పడి ఉన్నారు ప్రభా నాయన. ఎలాంటి సైతాన్ శోధనలకు వాళ్ళు అలవాటై ఉన్నారు ప్రభా. వాటిలన్నిటి నుంచి తప్పించి ప్రభా బిడ్డలని మరొక మారు ప్రభానైనా ముమ్మారు క్షమిస్తానని చెప్పి నా గొప్ప దగ్గర బిడ్డలను క్షమించి ప్రభానైనా వారికి మంచి మనసును దయచేసి వాళ్ళ మారు మనసును దయచేసి దేవుడిని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభా నీ మందిరంలో బిడ్డలు మరోకరించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యమని నమ్ముచున్నాం తండ్రి. ప్రభానైనా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా దారి తప్పి వెళ్తున్నారా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలరని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశించండి. దూరదేశాల్లో చదువుతున్న ప్రభా బిడ్డలందరినీ యవన బిడ్డలను మీరు దీవించి ఆశించండి. ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా. నేను బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులకు లొంక ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా నాయన. ఆ బిడ్డల చదువు విషయాలు అయితేనేమి, ఉద్యోగాల విషయాలు అయితే ప్రయాణాలలో ఉంటుండగా ప్రభా మీరే తోడుకోనండి ప్రభానైనా. బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభానైనా. అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభానైనా. బిడ్డల చదువు విషయాల్లో కూడా ప్రభా నూతనంగా చేరినగా ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకుని బిడ్డలకు మీరే తోడుగుండి ఆశించండి. అలాగే ప్రభా ఈ ఉదయకాలం ఎంతమంది డ్యూటీలకు వెళుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇదిగో ప్రభా వర్షాల్లో ప్రభా చిన్న బిడ్డలకు ఎలాంటి బుడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభా అలాంటి చిన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని మీ కాపుదల్లో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం సరే. అలాగే పెద్దవారు కూడా ప్రభా ఎంతమంది అనారోగ్యంతో బాధపడి ప్రభానైనా ఈ వాక్య పరిచయకు దూరం అయినారు ప్రభా. అలాంటి వారికి అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి వాళ్ళందరినీ వాక్య పరిచయలో భాగస్లయ్యే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల ప్రభావాలు పోయి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డల్ని మీ సన్నిధిలో భద్రపరచుకొని మీ కాపుదల్లో భద్రపరచుకొని డ్యూటీల్లో కూడా ఎలాంటి ఉడుదుడుకులు సమస్యలు లేకుండా బిడ్డలని ప్రభావాలైనా క్షేమంగా ప్రభా మళ్ళీ గృహాలకు చేరేలాగా నా బిడ్డలు మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించిన వీళ్ళు ప్రభానైనా ఊర్లలో ప్రభా ఆర్థికంగా సాయం చేసిన ప్రతి ఒక్క సంఘానికి ప్రభా బిడ్డలు ఆర్థికంగా సాయం చేస్తున్న విధానాన్ని కూడా ఆ బిడ్డలు మీరు దీవించి ఆశించండి ప్రభా. వాళ్ళ ప్రయాణాలలో మీరు తోడుకునండి. వాళ్ళు ప్రయాణం చేసి తిరిగి వచ్చే వరకు బిడ్డల మీద ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. పరిచర్య చేయాలని ప్రభా ఆ బిడ్డలు కలిగిన మంచి మనసుకు ప్రభా వెళ్ళే స్థుతులు చేసిన ఆ బిడ్డకు సాయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించి ఆ బిడ్డ ఇంకా విరిగా ప్రభానైనా ఈ పరిచర్య చేయలాగిన మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా ఇరువురిని కూడా మీరు దీవించి ఆశించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. మా షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి. షాప్ను 30 దీవించి ఆశించండి. నడుపుకునే జ్ఞానాన్ని తెలివిని మీరు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. దాన్ని ఎవరైతే స్వాధీనపరచుకొని ఉన్నారో ప్రభా నాయన వారికి మంచి మనసును దయచేయండి, కఠినపరచండి, వారికి ప్రేరణ కలగజేయండి. మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగిన ప్రభా నాయన బిడ్డలకు మంచి మనసును దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళ ప్రేరణ కలగజేయండి ప్రభా నాయన, వాళ్ళని గర్తించండి ప్రభా నాయన. మీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు, సమస్తం సాధ్యమే కనుక ప్రభా గొప్ప దేవుడు కనుక నీ పాదాల ముందు ఉంచుతున్నా. అలాగే అయిపోయిన ఇంటిని కూడా ప్రభా పూర్తి చేసుకుంటే కూడా ప్రభా ఆర్థిక సాయం అందించగలని వేడుకుంటున్నాను తండ్రి. అది ప్రభా నాయన యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు దీవించి ఆశించండి. దాన్ని నడిపించుకునే విధానంలో ప్రభా మీరు మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. ఇదిగో చదివిన వాక్యాన్ని ప్రభా విపులంగా ప్రభా చెప్పులాగా మీరు మాకు మంచి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. ఈ బైబిల్ జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి ప్రభా నాయన. గొప్ప దేవుడు కనుక ప్రభా అడుగుడి ఇవ్వబడి అని చెప్పి నా తండ్రి అడుగుతున్నాను తండ్రి. మీ చిత్తమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్య చేయటం మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నాను తండ్రి.
మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ప్రేరణ కలిగి ఉన్నారో ప్రభా నీ వాక్ పరిచయం చేయాలంటే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నా. ఇక యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాన్ని వాళ్ళ బిడ్డల్ని మీరు దీవించి ఆశించి కాపాడగలని ఉదయకాలం సాయంకాలం సాయంత్రం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని మా ప్రభును తమ మరణి పేట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరికి మా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ఈ దినమంతా మీరు కూడా ప్రార్థనలో ఉండండి. మిమ్మల్ని కుటుంబాల్ని దేవుడు 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా దీవించి ఆశీర్వదిస్తాయని మేము నమ్ముతున్నాం. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం.